హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మీకు స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది, మనకి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం రాబోతుంది. మనకి ప్రతిరోజు శ్రావణ మాసంలో పూజలు ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక ప్రసాదం చేస్తూనే ఉంటాము. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదాల కోసం హడావిడి చేస్తూ ఉంటాం కదండి. సూపర్గా టేస్టీగా వెన్నెలాగా కరిగిపోయే అమృతం లాంటి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. పెసరపప్పుతో ఎంతో హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ప్రసాదంగా నైవేద్యంగా పెట్టండి. చాలా బాగుంటుందండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఇలాగ డ్రై ప్యాన్లో వేసి చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకొని ఫ్రై చేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 టైమ్స్ క్లీన్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ వేరొక ప్యాన్లో ఇప్పుడు మనం వాటర్తో వేసేసుకుందాము పెసరపప్పుని. ఇప్పుడు ఒక కప్పు పప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోండి. 3 కప్పులు వాటర్ వేసుకొని చక్కగా దీన్ని ఉడికించేసుకోవాలి. నేనైతే కుక్కర్లో వేయట్లేదండి, ఇలాగే ఉడికించేస్తున్నాను. ఎందుకంటే మనకి తొందరగానే ఉడికిపోతుంది పెసరపప్పు అనేది, అందుకోసం అనేసి నేను ప్యాన్లోనే చేస్తున్నాను. ఇలాగా వేసేసుకొని మనము దేవుడి ప్రసాదాలు అయితే ఎప్పుడైనా సరే అండి ఆవు నెయ్యితోనే చేస్తాం కదా. నేనైతే ఆవు నెయ్యితోనే ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలాగ కొంచెం పలుకులుగానే ఉంచుకోండి. ఇలాగ ఉంచితే ఏంటంటే మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే నేను కప్పు పప్పుకి 2 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. లేదు అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది స్వీట్ అనేది. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను పాకానికి ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఇది ముదురు పాకం అవసరం లేదు, అలాగని తీగ పాకం కూడా అవసరం లేదండి. నార్మల్గా మనకి కొంచెం థిక్గా వచ్చేస్తే సరిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే హడావిడిగా ఉంటాం కదా లేడీస్ మందరం. అలాగే పూజా సామాన్లు, షాపింగ్, బట్టలు ఇలా తీసుకుంటూ ఉంటాము. కాబట్టి కొంచెం ప్రసాదాలు మనకి తొందరగా ఫాస్ట్గా అయిపోయేలాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనము ప్రసాదాల్లో పులిహార, అలాగే పరవన్నం, అలాగే వడపప్పు, వడలు ఇలా వేస్తూ ఉంటాం కదా. దాంతోపాటు ఈ ప్రసాదాన్ని కూడా, ఈ నైవేద్యాన్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి. వేరొక ప్యాన్లో ఆవు నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి, అలాగే బాదం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. నేను బొంబాయి రవ్వ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని మనం పెసరపప్పులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, పెసరపప్పులో ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ వేస్తున్నారు కదా, ఇది కుక్ అవుతుందా అని. కంపల్సరీ కుక్ అవుతుందండి, మీకు ఆ డౌటే అవసరం లేదు. ఎందుకంటే మనం పాకం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి, బెల్లం సిరప్ ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ మనకి బొంబాయి రవ్వ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. అది కుక్ అవ్వదేమో, అంటే ఉడకదేమో, రవ్వ రవ్వగా ఉంటుందేమో అనే డౌట్ అయితే అస్సలు వద్దండి. ఇలాగా చక్కగా ఉడికిపోతుందండి. మనకి పప్పులో ఉండే కొంచెం వాటరు, అలాగే మనము బెల్లం సిరప్ వేసుకుంటున్నాం కాబట్టి చక్కగా మనకి కుక్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఈ రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలాగ బెల్లం సిరప్ అంతా వేసేసుకున్నాము, చూసారు కదా. మనకి మరీ తీగపాకం కాదు, అలాగని ముదురు పాకము కాదండి. ఇలాగా కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట. మనం ఫింగర్తో టచ్ చేస్తే కొంచెం లైట్గా జిగుటుగా అనిపిస్తుంది అనమాట. అలా ఉండాలన్నమాట బెల్లం పాకం. ఇప్పుడు ఇందులో వేసేసుకొని చక్కగా కుక్ చేసుకుందాము. ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి 1.5 స్పూన్ వేసుకోండి. స్వీట్ రెసిపీలో మనం కంపల్సరీ యూజ్ చేస్తాము. విలాచి పొడి చాలా చాలా బాగుంటుంది. దీని ఫ్లేవర్ అనేది స్వీట్ రెసిపీలో చాలా బాగుంటుంది.
ఇలాగ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశానండి ఈ శ్రావణ మాసంలో. ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూసేయండి. నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ స్వీట్ రెసిపీని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను 7 శనివారాల వ్రతం చేసుకున్న రోజు స్వామివారికి నైవేద్యంగా చేసి పెట్టానండి. చాలా చాలా బాగా వచ్చింది. స్వామివారికి కూడా చాలా బాగా ఇష్టమైన స్వీట్ రెసిపీ అనమాట ఇది. అలాగే పెసరపప్పు అంటేనే చాలా హెల్దీ అండి, చాలా హెల్దీ అనమాట. మన ఆరోగ్యానికి కూడా పెసరపప్పు అనేది చాలా మంచిది. అలాగే పెసరపప్పుతో స్వీట్, అలాగే ఆవు నెయ్యి ఇందులో వేసుకున్నాము, మళ్ళీ బెల్లం వేసుకున్నాము. ఇంకా అద్భుతంగా ఉంటుందండి. చాలా 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 బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని పూర్తిగా చూసేశారు కదా. ఈ రెసిపీని కూడా వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మీ కోరిక తప్పకుండా తీరుతుందన్నమాట. నేను 7 శనివారాల వ్రతం చేసుకున్న రోజు స్వామివారికి నైవేద్యంగా చేసి పెట్టానండి ఈ రెసిపీని. చాలా చాలా బాగుంటుంది. ఈ పిక్ పెడుతున్నాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.